మొత్తం మీద కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే గుడికి సంబంధించిన పాన్ షాప్ ఎదురుగా పెట్టుకున్న అతను సలీం అని గుర్తించాడు. దాంట్లో ఇద్దరితో పాటు సలీం అన్న వ్యక్తి కూడా ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారు ఎంతో నిష్టగా పూజించుకుంటారు హిందువులు. అమ్మవారి తలని ఏదైతే ధ్వంసం చేశారో మనం చూడొచ్చు కూడా. ఏదో పూర్వీకులు గతంలో అప్పుడు రాజుల కాలం మొఘల్ టైంలో అటువంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు కళ్ళ ముందు అమ్మవారి తలని మొత్తం ధ్వంసం చేశారంటే ఎంత దారుణం ఒక్కసారి చూడండి. మొత్తం అమ్మవారి తలని మొత్తం ముట్టలే అమ్మవారి తలని మొత్తం ధ్వంసం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా మొత్తం ఏదైతే తల ఉందో తలని మొత్తం ధ్వంసం చేశారు. ఇక్కడ చూడొచ్చు కూడా ఎంత కింద పడేశారో. ఏదైతే మనకు అమ్మవారి తలకి సంబంధించినవి కూడా కింద పడి ఉన్నాయి. అంటే ఎంత హిందువులు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. ఇంత నిష్టగా అమ్మవారిని హైందవ ధర్మంలో ధర్మాన్ని పాటించే హిందువులని ఇటువంటి టార్గెట్ చేసి ముస్లింలు చేస్తున్నారు. పట్టుకున్న అంటే పోలీసుల నుంచి పట్టుకున్న అతను కూడా సలీం అని కూడా గుర్తించారు. ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే గతంలో కూడా ఇదే గుడి మీద దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇదే గుడి మీద అనేక దాడులు జరుగుతున్నాయి. హిందువులకు ఇక్కడ భద్రత లేదు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ అర్ధరాత్రి వేళ జరిగింది, ఇది ఏం చెప్తారు? ఇది ఒకటే అండి, వాళ్ళు దీన్ని కూడా మరో బంగ్లాదేశ్గా మారుస్తాం అనుకుంటున్నారు. స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడనైతే హిందువులు మైనార్టీగా ఉంటారో ఈ ఏరియాలో కూడా మాది 20-25% ఇక్కడ మా మెజార్టీ వచ్చేసి వాళ్ళే మెజార్టీగా ఉన్నారు. కార్పొరేటర్ కూడా వాళ్ళే ఉన్నారు చాలా కాలం నుంచి కూడా. వాళ్ళు ఏంది ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు, వాళ్ళు ఇక్కడ ఇల్లులన్నీ కొనుక్కున్నారు. ఈ గుడి వాళ్ళకు మనకు నచ్చట్లేదు. రెండోది వచ్చేసి ఈ గుడి కంటే ఇంపార్టెంట్గా దీని వెనకాల ఖచ్చితంగా అసదుద్దీన్ అక్బరుద్దీన్ లోకల్ కార్పొరేటర్ది చెయ్యి ఉందండి. ఎందుకంటే నిన్న నైట్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను, స్టార్టింగ్ నుంచి పొద్దుటి వరకు ఇక్కడే ఉన్నాం. ఏసీపీ గారు వచ్చారు, అడిషనల్ డీసీ టాస్క్ ఫోర్స్ వచ్చారు, డీసీపీ గారు వచ్చారు. లాస్ట్లో మాకు నచ్చ చెప్పారు. మేము ఎలాంటి దాడులకు దిగలేదండి. మేము ఇదే విషయము ఒక మసీద్ మీదనో ఇంకేదైనా ప్రార్థన మందిరాల మీద హిందువులది కాకుండా ఏదైనా జరుగుంటే ఎవరైనా ఊకుంటుండేనా అండి? ఇల్లు దల్లబెట్టేస్తుండే. మీరు గతంలో చూశారు 91లో కానీ 84లో కానీ ఎలాంటి దాడులు జరిగినాయి హోల్ సిటీలో. ఇలా 5% కూడా లేరు హోల్ సిటీలో. చార్మినార్ లాంటి ప్రాంతాలు, డబిల్పుర, సునార్ గల్లీ, కోమట్వాడి ఇలాంటి ప్రాంతాలలో మెజార్టీగా మనం ఉండేవాళ్ళము. అట్లాంటిది ఇలా మైనార్టీగా మారాం. ఎందుకంటే ఇలాంటి దాడులు ఏదో చిచ్చు తగిలిస్తారు, మనం తన్నీలు కొడతారు. మనం కూడా పిల్లల గురించి ఆలోచించి మనం కూడా వేరే ఏరియాకి వెళ్ళిపోవాలని అనుకుంటాం. చెప్తున్నా కదా, హైడ్రా ఏదైతే ఉందో వాళ్ళ మీద ఏదైతే నిప్పు లెక్క జరుగుతున్నాడో రేవంత్ రెడ్డి, ఫ్రెండ్షిప్ అనుకుంటానే ఆయన న్యాయంగా పోదాం అనుకుంటున్నాడు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కాకపోతే వాళ్ళ మీదకి వెళ్ళే వరకల్లా వాళ్ళు నిన్న వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మేము మమ్మల్ని చంపినా పర్వాలేదు, బుల్లెట్ల వర్షమైనా సరే లేకపోతే కత్తులతో దాడి చేస్తా, ఫాతిమా కాలేజ్ మాత్రం డిమాలిష్ చేయొద్దు అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నేను ఒక విషయం అడుగుతున్నా, మన రాష్ట్రంలో అనేక సార్లు కమ్యూనల్ జరిగినాయి. ఎన్నిసార్లు వీళ్ళ మీద గోళీలు జడిపించారండి? ఎన్నిసార్లు వీళ్ళు ఇంట్లో దెబ్బలు తిన్నారండి? ఇదంతా ప్రజలని ఉత్సాహపరిచి ప్రజలని ఉసగొల్పి వేరే కమ్యూనల్గా ఇష్యూలు చేయాలనేది వాళ్ళ రాజకీయం చేసుకోవడం అంతే. వాళ్ళది ఇంకేం లేదు. వాళ్ళది ఒక గజం జాగా కూడా పోతే వాళ్ళు తట్టుకోలేరండి. వాళ్ళు 100,000 ఎకరాలు వర్క్ భూమి అనేసి, నాలా అనేసి, మళ్ళీ ఇప్పుడు ఇవి ఏమంటే చెరువులు అనేసి ఎన్నో కబ్జాలు చేసారు. వాళ్ళవి వాళ్ళు ఎన్నో అయితే 100 ఎకరాలను అందులో 10% కూడా లీగల్గా లేదండి. 90% ఇల్లీగల్ భూములు ఏమన్నీ. అంటే చూడొచ్చు కూడా హిందువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సాక్షాత్తు అమ్మవారి విగ్రహాలు తల నుంచి మొత్తము ధ్వంసం చేశారంటే ఎంత మూర్ఖులో మనం గ్రహించాలి. ఎంత మూర్ఖత్వంతో ఇదంతా చేశారో కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒకవేళ ఇదే ఒక ముస్లిమ్స్ ఇప్పుడు చేసిన అతను కూడా ముస్లింకి సంబంధించిన కాబట్టి ఇదే ముస్లింల మాస్క్ కానీ మేము ఏదైనా ధ్వంసం చేస్తే వీళ్ళందరూ ఐక్యమయ్యి ఈరోజు హిందువుల ప్రాణాలు బలి తీయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికీ కూడా హిందువులు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ హోల్ సిటీలో బ్రతకడానికి కూడా మాకు భయప్రాంతులకు గురి చేస్తున్నారు. పిల్లలను తీసుకొని మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఈ హోల్ సిటీని మరో బంగ్లాదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా హిందువులు కానివ్వం. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయప్రాంతులకు గురి అవుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని అట్లా ధ్వంసం చేయడం అంటే ఒక ప్రత్యేక రిలీజియన్ని హర్ట్ చేయడం అనేది చాలా మోమాటికి చాలా తప్పు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా
హిందువుల మనోభావాలు దెబ్బతినడం వల్ల వాళ్ళు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాకు జరిగిందో మోమాటికి అది అన్యాయం, ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అంటూ హిందువులు కోరడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.